ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పారు అనిపించింది. సో అది ఇప్పుడు ఉన్న యూత్కి చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? అండ్ ఆడియన్స్, వై షుడ్ ఆడియన్స్ వాచ్ వర్జిన్ బాయ్స్ అంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో ఉన్నాం మనం, లిటరల్గా చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో ఉన్నాం. సో లాయల్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు లాయల్టీ దాన్ని చెక్ చేసుకోకపోతే కనుక మనకి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కాల్చుకొని సీట్ తడిసిపోద్ది అనమాట. సో ముందే మనం తెలుసుకొని ఆ లాయల్టీ ఎవరితో లాయల్గా ఉండొచ్చు, వాళ్ళతో జర్నీ ఏంటి, వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్లు ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది, చాలా అంటే కథను మొత్తం చేంజ్ చేసే పాయింట్ అది. సో ఈ మూవీని ఎందుకు చూడాలి అంటే ఆ పాయింట్ గురించి కూడా చాలా మాట్లాడడం, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి. అండ్ ఐ ఫీల్ లాయల్టీ ఈజ్ సంథింగ్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ. ఒకవేళ మీకు అది లేదు అనుకుంటే అవతలోడికి అడిగే అర్హత మనకి ఇప్పటికీ ఉండదు. ఒకవేళ మనం ఫీల్ అయితే, అవతలోడు ఫీల్ అయితే అప్పుడు ఫీలింగ్ కరెక్ట్ ఉంటుంది. లేదు అనుకుంటే నేను సగం ఫీల్ అవుతున్నాను, కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను, కాంప్లికేటెడ్గా ఉన్నాను, నాకు ప్రశ్నలు ఉన్నాయంటే అవతలోడి మీద దానికి భారం వేసామనుకో, అది ఫ్రస్ట్రేషన్ కింద మారి. ఓకే, మీ కాబోయే హస్బెండ్లో నేను పెళ్లి చేసుకోను చెప్తున్నాను కొన్ని. సరే, మీకు బాయ్స్లో ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? సార్ నేను ఆ విషయాన్ని మర్చిపోయాను సార్ జీవితంలో. అంత హర్ట్ అయ్యారా? అంత హర్ట్ ఏం అవ్వలేదు సార్. నాకు ఆ జోన్లోనే వెళ్ళాలని లేదు సార్. మీరే పెళ్లి చేసుకుని అంటే ఇంక మాకు అమ్మాయిలు ఎలా దొరుకుతారు? లేదు అరే లేదు అలా ఏం లేదు సార్. సి ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ద టాపిక్. ఇప్పుడు నిజంగా నాకు ఆ జోన్ థాట్ ప్రాసెస్ కూడా లేదు. ఈ పీపుల్ మూవ్ ఆన్ వెరీ ఫాస్ట్ సార్. ఇప్పుడు మనం ప్రేమ నోరు మీద ఉండము, మనసు మీద ఉండము అనేది పక్కన పెట్టేస్తే, మనిషి అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్. మనం ఫీల్ అయ్యేది ఎంత నిజంగా మంచి ఫీలింగ్ ఉన్నా కూడా మంచి ముందున్నంత వరకే ఉంటుంది. తర్వాత సైడ్ అయిపోయిన తర్వాత ఆ థాట్ ఎంత ఫ్లక్చుయేట్ అవుతుంది జనాల్లో, దట్ దే కాంట్ ఈవెన్ రిమెంబర్ యూ అండ్ దే మూవ్ ఆన్. నాకు నవ్వు ఎక్కడ వస్తుందంటే, దట్ సంవత్సరం నడుచుకున్న వచ్చిన సంబంధాలకి ఇమ్మీడియట్గానే నాకు నువ్వు ఎవరో కాదు అన్నట్టు చెప్పేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకు? దేనికోసం? వై? ఓకే. సో ఐ జస్ట్ ఫీల్ దట్ ఆ విషయం నాకు చాలా లోపల వరకు తగిలేసింది. అందుకని 2 చేతులు జోడించుకొని, కొంతమంది 2 చేతులు జేబుల్లో పెట్టేసుకొని వెళ్ళిపోతారు, నేను 2 చేతులు జోడించుకొని తలదించేసుకొని వెళ్ళిపోతున్నాను అంతే. యూ కెనాట్ ఫైట్ విత్ సంబడి హూ డజంట్ వాంట్ టు బీ విత్ యూ ఎవర్. చాలా సఫర్ అయ్యారు అన్నట్టు అనిపిస్తుంది నాకు. నో, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ శ్రీహాన్ బ్రో, సినిమాలో అరటిపండుకి కాండం పెట్టారు. సో నాకు అది చాలా కొత్తగా అనిపించింది. అండ్ అంటే మీకు అడగాలనిపించింది. సో దానికి రీజన్ ఏంటి పర్టికులర్గా? అసలు అలా ఎందుకు పెట్టాలా? అసలు అరటిపండుతో ఏం చేస్తారు? అరటిపండు ఉన్నట్టు తినడానికి. సో దానికి అలా పెట్టి ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అలానా? అంతే ఆబ్వియస్గా. అంటే అరటిపండుకి ఎందుకు సార్ పెట్టారు రాజా గారు? కరెక్ట్. వేరే ఏం పండు దొరకదు, వేరే ఏం పండుకి కుదరదు. అంటే ఓవరాల్ సీన్ చూస్తే మీకు అరటిపండుకి ఎందుకు పెట్టారో మీకు అర్థమైంది. సరే, నాకు ఏవేవో థాట్స్. తర్వాత మిత్ర గారు, మీరు మీ పెదాల మీద అంత బరువుని ఎందుకు మోసారు? ఓ, అది నా పెదలు కాదు సార్. కాదా? లేదు మీరా అనుకున్నాను. నేను లేకపోయాను. నేను టీజర్ ట్రైలర్ ఆ సాంగ్ చూసినప్పుడే డిసప్పాయింట్ అయ్యాను. నేను కనీసం కూర్చునే అవకాశం కూడా లేదని. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది సార్ నాకు. ఎందుకు బాసు? నేనేం చేశా? మీరు ఏం చేయట్లేదు. ప్యూర్ వచ్చిన ఇక్కడ సీల్డ్. ఓకే. అంటే ఇంకొకటి హైలైట్ ఆఫ్ ద షో ఏంటంటే, మొన్న ఒక సాంగ్ లాంచ్ అయినప్పుడు మీరు డాన్స్ చేశారు కదా, మీ మెడలో తలతల ఒక వర్జిన్ బాయ్స్ చైన్ మెరిచింది. నాకు అది బాగా నచ్చింది. అంటే మీ అంత కాదు, మీ తర్వాత నచ్చింది థింగ్ ఏదైనా ఉందంటే వరల్డ్లో ఆ చైన్ ఇస్తారా? ఉంది, తీసుకొచ్చాను. నువ్వు వేసుకుంటా అంటే ఇస్తాం, మళ్ళీ నీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తామంటే. నేను వర్జిన్ బాయ్ కదా సార్. వేసుకుంటావు? ఇస్తే వేసుకుంటా. ఉంటే తీసుకురా. మిత్రా శర్మనే వేయాలి కదా?
బాగుంటుంది కదా సార్, లైఫ్ టైం మెమరీ. ఓకే, ద రియల్ వర్జిన్ బాయ్. సిటికల్ తల వంచాలి. వర్జిన్, నేను నిజంగా వర్జిన్ బాయ్ అని మూవీ టీమ్ సర్టిఫికేట్ ఇచ్చింది, అండ్ మెడికల్ సర్టిఫికేట్లు కూడా నేను పెడతా సోషల్ మీడియా. మీరు అలా అనకండి బ్రో, ఎడ్రినలిన్ రష్ విత్ మై క్రష్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై క్రష్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ చైన్. అంటే ఇది నాకు వద్దు, కానీ ఈ మూమెంట్ క్యాప్చర్ చేసుకున్నాను కదా, అది చాలు నాకు. సో బంగారం లాంటి మీరు ఉండగా ఈ బంగారం నాకు ఎందుకు చెప్పండి. సో మిత్రా శర్మ గారు ఒక వర్జిన్ బాయ్గా నన్ను సర్టిఫికేట్ ఇచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది, లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ ఇది నాకు. నీలాగా ఇప్పుడు ఎన్ని డిమాండ్స్ వస్తాయో మాకు చూడండి మేడంకి, మాకు చేయను అని. సో మేడం ఇది ఎన్ని తోలా సార్? 192 grams. 192 తులాస్. నా లైఫ్లో నేను కొంటానో కొనలేనో తెలియదు. లైఫ్ సెటిల్ అయిపోయిందని ఇది. బట్ సెటిల్ అయిపోయిందని నేను అనలేను సార్. ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే సెటిల్ అయిపోయిందని ఫీల్ అయ్యా, బికాస్ ఆఫ్ మిత్రా శర్మ ఉన్నారని. గోల్డ్ రేట్లు బాగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రపోజ్. ఆర్ యూ ఏ బోర్డింగ్ పాస్? బోర్డింగ్ పాస్. ఇప్పుడు ఇదేంటి? బికాస్ ఐ క్యాన్ టేక్ ఆఫ్ విత్ మై ఫ్లైట్ వితౌట్ బోర్డింగ్ పాస్. కాంప్లికేటెడ్ అర్థం చేసుకోవాలి. స్పూన్లో నీళ్ళు ఇచ్చేస్తే అందులో దూకేసి మినిమం డిగ్రీ ఉండాలి సార్. సారీ, ఫ్లైట్ జర్నీ చేస్తే సరిపోద్ది. సో గీతానంద్ గారు, మీరు ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంది. అంటే ఫస్ట్ ఫిలిం రథం, అది టోటల్ కమర్షియల్ ఫిలిం. హిందీలో చాలా బాగా ఆడింది, అది చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. అండ్ ఓటీటీలో కూడా లాక్డౌన్ టైంకి చాలామంది చూశారు ఆ సినిమా. అండ్ గేమ్ ఆన్ కూడా టెక్నికల్గా అండ్ ఇండియన్ ఫిలిమ్స్కి భిన్నంగా డిఫరెంట్గా తీశారు. తెలుగులో అలాంటి కైండ్ ఆఫ్ జనర్ చాలా లేదు అది. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ వెన్ కంపేర్ టు దోస్ ఫిలిమ్స్, ఈ ఫిలింలో ఏంటి స్పెషల్? అండ్ ఈ ఫిలింతో ఇప్పుడు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ వస్తుంది. అలాంటి బ్రేక్ మీకు వస్తుందా? మీకు అండ్ మీ టీంకి, మిత్రా గారికి, మీకు, శ్రీహాన్ గారికి, అండ్ మన శ్రీ రాజా గారికి. ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది. ఎందుకంటే లిటరల్గా తెలుగులో ఇట్లాంటి సినిమా రాలేదు ఇప్పుడు దాకా. నువ్వు చూసావు ఇట్లాంటి సినిమాలు? నువ్వు మ్యాక్సిమం ఎట్లాంటివి చూస్తావు? కమర్షియల్ ఎంటర్టైనర్ చూస్తావా, లేకపోతే లవ్ బిట్లు చూస్తావా? బిట్లు అంటే బాగా ఆడే సినిమాలో కట్లు బిట్లు ఉంటాయి కదా, అవి చూస్తావు. ఓకే. సో అట్లాంటి కట్లు బిట్లు కూడా చాలా ఉంటాయి సినిమాలో. సో నువ్వు మొత్తం బిట్టే 2 గంటలు బిట్టే ఉంటుంది. ఓకే కట్ చేయబుద్ది కదా రేపు. ఓకే. అండ్ శ్రీహాన్ గారు, ఇప్పటి వరకు మీరు టెలివిజన్ ఆడియన్స్కి బాగా దగ్గర అయ్యారు. బిగ్ స్క్రీన్లో మీకు అంత పెద్ద బ్రేక్ పడలా. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం. సో ఈ సినిమా మీకు ఏమైనా హెల్ప్ అవుద్దా? డెఫినెట్గా నేను నమ్ముతున్నాను, అయితే బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కొంచెం ఈ సినిమా హోప్ఫుల్లీ ఆ దేవుడి దయ వల్ల నాకు బాగా హెల్ప్ అయ్యి ఇంకా మోర్ అవకాశాలు వస్తే ఇంకా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. ఓకే. మీకు ఆవకాయ అన్న, ముద్దపప్పు అన్న, నెయ్యి అన్న చాలా ఇష్టం కదా? అన్నం పెరుగు పచ్చడి, ఆవకాయ పచ్చడి కలిసి ఎప్పుడు తిందాం మనం? పోదామా? సినిమా సక్సెస్ అయిన తర్వాత అని చెప్పాలి కదా మనం. వేరే చోట ఉంది కదా. మీ ఆవకాయ వేరు సార్, ఆ అమ్మాయి పేరు వేరే. సో మీరు ఆవకాయ అని ట్రెండ్ చేశారు, కానీ ఆమెకు ఆవకాయ ముందు నుంచి ఇష్టం. నేను అనాలిసిస్ చేస్తే తెలిసిన విషయం అది. సో ఎందుకండి మీకు ఆవకాయ అంటే ఇష్టం? అంటే మీరు తినాలంటే ఏదైనా తినొచ్చు, మీరు తినాలంటే వరల్డ్ టాప్ క్లాస్ ఫుడ్ మీరు తినొచ్చు, కానీ ఆవకాయ పప్పు అన్నం ఎందుకు ఇష్టం? ఫ్యామిలీ ట్రెడిషన్ అండ్ నాకు అది తినడం చాలా ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అది తిని. ఐ బికమ్ ప్యూర్ వెజిటేరియన్. నేను ప్యూర్ వెజిటేరియన్, ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉండదు నాకు. ఓన్లీ అన్నం, పప్పు, పచ్చడి, పెరుగు అవన్నీ ఉంటాయి తప్ప, అది ఒక కూర ఉంటుంది తప్ప ఇంకొక పెద్ద వెరైటీ కూడా ఉండదు. చాలా సింపుల్ ఫుడ్ ఈటింగ్ అండ్ ఎక్కువ కూడా కాదు, ఇంతనే ఉంటుంది. సో దాంట్లో నేనేమనుకుంటాను, అన్నం, పెరుగు, పచ్చడి, అబ్బా జీవితం సుఖమైనది. అసలు అది తింటే బ్రహ్మాండమైన ఫీలింగ్ వస్తుంది తెలుసా? అది తింటే నార్మల్గా బ్రహ్మాండమైన ఫీలింగ్ వస్తుంది, కానీ మీతో కలిసి తింటే అది ఒక మెమరబుల్ ఫీలింగ్ అవుతుంది. సో సార్ మీ నవ్వులో ఏదో తేడా ఉంది సార్. సో
వర్జిన్ బాయ్స్ సినిమా మీ దగ్గరికి దయానంద్ డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? అంటే మీరు నార్మల్గా యాక్సెప్ట్ చేయరు. నేను విన్నది ఏంటంటే అంత తొందరగా చాలా కథలు వింటూ ఉంటారు, కానీ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకు యాక్సెప్ట్ చేశారు వర్జిన్ బాయ్స్? అతను చెప్పిన విధానం అతనికి అప్పటికే గేమ్ ఆన్ అయిపోయింది. ముందు స్టార్ట్ చేసినాం, యాక్చువల్గా జరిగింది గేమ్ ఆన్ తర్వాత. గేమ్ ఆన్ అంటే ఒక మూవీ, నేను తీసిన మూవీలో హీరో, రెండో మూవీలో డైరెక్టరు, ఆ రెండింటి కాంబినేషన్. ఇక్కడ గేమ్ ఆన్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లస్ ఇది స్క్రిప్ట్ అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. ఇది కావాలి ఈ టైంలో, నీడ్ ఆఫ్ ద అవర్ ఇటువంటివి. అంటే ఇప్పుడు చాలా సినిమాలు, మన సినిమా ఎటువంటిదంటే ఆడిపోతే ఈడిపోతే నేను పోతే నా అమ్మా మొగుడు అని వస్తుంది. ఇది ఇప్పుడు జెన్జీ వాళ్ళు మ్యాక్సిమం సినిమాల కంటే రీల్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. సో ఆ రీల్స్ త్రూనే మీరు కూడా ఫేమస్ అయ్యారు. సినిమా కూడా రీల్స్లో చూస్తే సినిమా మొత్తం ఒకటే రీలు, అదే చెప్పింది. అదే ఆ రీల్నే కట్ చేయలేరు, 2 గంటలు ఒకటే రీలు. గిఫ్ట్ల కోసం కూడా ఎవడు వెయిట్ చేయడు. సినిమా ఫోకస్ అంతా సినిమా మీద ఉంటుంది. ఫోన్ ఆఫ్ చేసి వస్తారు. అంత గ్రిప్పింగ్ కూడా అలా ఉంటుంది. కామెడీలో గ్రిప్పింగ్ చూసారు మీరు? అది ఓకే. డైరెక్టర్ గారి గురించి మీ అందరూ 1 వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. సో డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ మీరు ప్రొడ్యూసర్ గారు చెప్పనండి. ఆయన ఫస్ట్ ప్రయారిటీ లేడీస్. 1 వర్డ్ మీరు చెప్పండి సార్. నాకు టైం ఏంటి ఆలోచించుకోవాలి ఫస్ట్. అదే సరే, ఫస్ట్ మిత్ర గారు ఓకే. 1 వర్డ్ అబౌట్ దయానంద్. కామ్ అండ్ పేషెంట్ పర్సన్. చాలా ప్రశాంతంగా నెమ్మదిగా పని చేసుకుంటారు, కానీ కరెక్ట్గా చేస్తారు. ఎలా మీతో పని చేయించుకున్నారు? అంటే అలానే నాతో ప్రశాంతంగా నెమ్మదిగా లేకపోతే పని జరగవుగా, అంతే, అందుకని. ఓకే. అండ్ గీతానంద్ గారు, దయానంద్ గారు మీతో వర్క్ ఎలా చేయించుకున్నారు? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. అంటే క్లారిటీ బాగుంది కాబట్టి కొంచెం ఇచ్చిపడేస్తాడు అనమాట. కులం మతం జాతి అట్లాంటివి ఏమి ఉండవు, ఇచ్చిపడేస్తాడు. సో ఎంజాయ్ చేసాం, ఫుల్ క్లారిటీతో. ఆల్రెడీ ఒక మూవీ చేసాం కాబట్టి మంచి క్లారిటీ తోటి ఇది కూడా చేసాం. ఓకే. శ్రీహాన్ కమాండ్ వర్డ్లో అయితే కమాండబుల్. ఎందుకంటే అతనికంటే సీనియర్ టెక్నీషియన్స్, సీనియర్ మొత్తం ఎడిటర్ నుంచి డిఓపి కానీ మొత్తం సినిమాలు యూనిట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇతనికంత ఎక్స్పీరియన్స్డ్ పెద్దోళ్ళు ఉన్నా సరే అతనికి కావాల్సింది వచ్చేంత వరకు క్షమించేవాడు కాదు, వదిలేవాడు కాదు వాళ్ళని కూడా. సో కమాండబుల్. డైరెక్టర్కి కమాండింగ్ ఉంటే ఎవరితో అయినా ఏం చేయాలనుకున్నా అతను 100% చేయగలడు. సో అది డైరెక్టర్లో ఉండాలి, దయాలో అది ఉంది. బాయ్స్లో, వర్జిన్ బాయ్స్లో వై రివర్స్లో ఉంది, కాలు ఇలా చాపినట్టు. సో దానికి రీజన్ ఏంటి? అందుకే అడిగా కదా సార్. నచ్చింది కదా. దానికి ఎవరు కారణం? తిరగేసాం. అది ఎవరు చేశారు? అది రివర్స్ చేసాం. నాకు అది ఇష్టం. అట్లా ఆ పని మీదేనా? అంటే అలా చేయడం ఇష్టమా? అలా చూస్తాం, అలా చూడటం ఇష్టం. తర్వాతలా ఓలో కౌశిక్ని పెట్టారు ఎందుకు? కౌశల్ని పెట్టారు ఎందుకు? చెప్పండి. నన్ను అడుగుతున్నారా? నన్ను కాదు, గీతను. ఓలో కౌశల్ని పెట్టారు ఎందుకు? ఓత్ తీసుకుంటాం కదా కౌశల్ దగ్గర. ఓత్ స్టార్ట్ అయ్యేది ఓతో కదా. అదే అంతేనా? ఇంకేమైనా మీనింగ్స్? దానిలో ఇంకేం లేదు, అంతే. ఒక వాళ్ళు డైరెక్ట్ నన్ను అడగల, ముగ్గురిని అడిగారు. నీకేమనిపించింది? అంటే నార్మల్గా మా ఫ్రెండ్ సర్కిల్లో 0లో పెడితే సో వాడు టాప్ అయినా అయి ఉండాలి, లేదంటే దేనికి పనికిరానివాడైనా అయి ఉండాలని. సార్ అది 0 కాదు సార్, అది హోల్. అది హోల్ మీకు ఎలాగా? సో సార్ ఒక్కొక్క మనిషి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది సార్. సో మీకు ఓలా కనిపించింది, నాకు 0లా కనిపించింది. నాకు హోల్ లాగా కనపడుతుంది అది. హోల్ అంతే కదా. ఎందరో మహానుభావులు, అందరికి మీరు గురువు. డైరెక్టర్ గురించి నన్ను చెప్పానులా, మీరు ఇందాక అడిగారు, మర్చిపోయారు. చెప్పండి సార్. డైరెక్టర్ గురించే కాదు, ఈ సినిమా తర్వాత వాళ్ళ పేర్లతో ఎవరు పిలవరు. ఇతను వర్జిన్ స్టార్ అంటారు. ఇప్పుడు న్యాచురల్ స్టారు, బలవంతంగా మీరు పిలిపిస్తారు. న్యాచురల్ స్టారు ఇట్లా అంటున్నారు కదా పెద్ద పెద్ద హీరోల్ని. ఈయన వర్జిన్ స్టార్ అంతే మారిపోద్ది. వర్జిన్ డైరెక్టర్. అది ఆ వర్జిన్ డైరెక్టర్కి అడ్వాన్స్ ఇద్దాం పట్టుకొని ముందు ఎంటాడతారు. ఇప్పుడు అది అంత ఇది పేరు దయానంద పట్టించుకోరు. ఇంకా చాలా ఇప్పుడు దిల్ రాజు గారి పేరు, ఆయన పేరు ఒరిజినల్గా ఏంటో నాకు తెలీదు. పేరు ఎట్లా మారిపోయింది సరే ఏదైనా కానీ. ఇప్పుడు ఏంటంటే ఆ వర్జిన్ డైరెక్టర్ అంటారు అంతే, బొమ్మరిల్లు భాస్కర్ అన్నట్టు. ఓకే. నాకు చాలా ఎంతూజియాజంగా ఉంది సినిమా చూడటానికి. ఆగలేకపోతున్నా, ఆపుకోలేకపోతున్నా, ఆరాటంగా. దాసుకో, కొంచెం వెయిట్ చేయి. 11th ముహూర్తం పెట్టుకో. అంటే మీరు ఏం చూపిస్తున్నారు అనేది కొంచెం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చూపించేదంతా వీళ్ళే. ఏం చూపిస్తారు బ్రో?
సినిమా వాళ్ళు ఒకవైపు ఇది ఏ సర్టిఫైడ్ అన్నా? ప్యూర్ ఏ ప్యూర్ ఏ సార్. అసలు ప్యూర్ ఫ్యామిలీతో కలిసి చూడండి అన్నట్టు చెప్పారు సార్ మీరు. ప్యూర్ ఏ అంటే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఈ సినిమా. ఫ్యామిలీస్ కావాలండి ల్యాకింగ్, వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు. మన ఎంగేజ్లో ఇవన్నీ మిస్ అయ్యామే, అరే మనం కూడా ఇలా చేసామే అని